కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డి కూర్చలే, కేసీఆర్ కట్టిన ప్రగతి భవన్ తీవ్రంగా విమర్శలు చేశారు. కానీ కూలగొట్టలేదు కదా. అలా బట్టి విక్రమార్క సీతక్క రెసిడెన్స్ ఉన్నది, వాళ్ళు దాని ఆఫీసులో కూడా వాడుకుంటున్నారు. సో అది మొదటిగా తప్పు. తర్వాత అమరావతి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. సో ఎందుకో చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనుక ఇది అలాగే గూగుల్ మళ్ళీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ కూడా వ్యతిరేకిస్తాం. 100 ఉదాహరణలు చెప్పాను నేను. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి బ్రాండ్ ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, చంద్రబాబు నాయుడు దాన్ని క్లోజ్ చేశాడా? చేయలే కదా. అఫ్కోర్స్ దానికి నిధులు ఇవ్వలేదా, ఈ చర్చ ఎప్పుడైనా ఉంటుంది. బట్ ఆ పథకాలు అయితే చేతులు తీసేయలేదు కదా. మీకు చూడండి, మీకు అమ్మఒడి చంద్రబాబు నాయుడు కూడా తల్లికి వందనం, అలాగే వాహన మిత్ర జగన్ చంద్రబాబు నాయుడు కూడా ఆటో డ్రైవర్లకు డబ్బులు. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి మీరు గమనిస్తే అన్న క్యాంటీన్లు మూసేశాడు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎందుకు మూయాలి? మీకు తమిళనాడులో అయితే స్టాలిన్ జయలలిత ప్రారంభించిన క్యాంటీన్లు ముయ్యకపోగా వాటికి అమ్మ క్యాంటీన్ల పేరు కూడా కంటిన్యూ చేశాడు. పేరు కూడా మార్చలే, అమ్మ క్యాంటీన్లనే ఉన్నాయి. ఈవెన్ మీకు ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు అన్న క్యాంటీన్లు 1, ప్రజావేదిక 2, అమరావతి 3, ఇప్పుడు గూగుల్ మీకు 4 ఉదాహరణలు చెప్పాను నేను. ఈ ప్రాబ్లం వల్ల అంటే చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యక్తిగత దేశం జగన్ వైసీపీని తప్పులు చేయనిస్తుంది. మూడవది బహుశా ఈ డ్యామేజ్ అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే జగన్ ముందు వైసీపీ నేతలతో మాట్లాడించి జగన్ అనుమతి లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్తో వైసీపీ నాయకులు అలా మాట్లాడారు. సాక్షి మీడియాలో చర్చలు జరిగాయని అనుకోను. డెఫినెట్గా జగన్ అనుమతితోనే జరిగింది. దే టెస్టెడ్ ద వాటర్స్. వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని అంశాల్లో వాళ్ళ సపోర్ట్ బేస్ కూడా అంగీకరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు వైసీపీ చేసిన పెద్ద పొరపాటు. అది ఇప్పుడు జగన్ కూడా అంగీకరిస్తున్నాడు. నాకు ఆయనతో సన్నిహితంగా మెలిగే వాళ్ళు చెప్పారు, మా సార్ కూడా ఒప్పుకుంటున్నాడు, మనం పొరపాటు చేసాం, అనవసరంగా అరెస్ట్ చేశామని. సో అందువల్ల ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళకు అర్థమవుతుంటాయి. అందువల్ల బహుశా అర్థమైనట్టుంది. కానీ అర్థమైనా మేము అప్పుడు తప్పన్నాం, ఇప్పుడు మార్చుకున్నాం అని రాజకీయ పార్టీలు అనలేరు కదా రాజకీయ నాయకులు. అందుకే దానికి కవరప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు జగన్ ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. ఇక